ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో అన్నదాతలపై వడ్డీ భారం పెరుగుతోంది. రైతుల నెత్తిన వడ్డీల భారం పెరిగిపోయింది. కొత్త రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణాలు ఇవ్వటం లేదని అన్నదాతలు వాపోతున్నారు. అందుకే 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు కావడం లేదని రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది బీఆర్ఎస్. ఎక్కడైతే డిక్లరేషన్లు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ నమ్మించిందో అక్కడే హస్తం పార్టీ మోసాన్ని ప్రజల ముందు ఎండగడుతోంది గులాబీ దళం. రైతు డిక్లరేషన్ హామీలు ఫెయిల్ అయ్యాయంటూ ఓరుగల్లులో సదస్సు నిర్వహించింది బీఆర్ఎస్. రైట్, ఈ సదస్సులోనే కేటీఆర్ విసిరినటువంటి ఛాలెంజ్లు, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టినటువంటి తీరు, దీనిపైన మరి కాంగ్రెస్ నేతలు ఏ రకంగా స్పందించబోతోంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, దీనిపైన ఇవాటి డిబేట్లో కూడా మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు అండ్ సీనియర్ అనలిస్ట్ శేషు గారు. నమస్కారం అండి ఇద్దరికి. రైట్, శేషు గారు, ముందుగా ఈరోజు వరంగల్లో నిజంగా చూస్తే అంటే రైతు సంగ్రామ సదస్సు ఓరుగల్లు కాస్త పోరుగల్లుగా మారినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ రాజకీయ రంగస్థానంలో ప్రస్తుతం ఒక ఏమంటారు, ఒక అసాధారణమైనటువంటి ఒక దృశ్యం కనిపిస్తూ ఉంది. ఒకే రోజు ఒకే నగరంలో వరంగల్లో 2 పార్టీలు, ప్రతిపక్షము అధికార పక్షం, రెండు కూడా సభలు నిర్వహించడం ఒక ఆనవాయితీ అయిపోయింది. రీసెంట్గా చూస్తే జగిత్యాల్లో కేసీఆర్ పెట్టిన రోజే అక్కడ కాటారంలో మన రేవంత్ రెడ్డి పెట్టడం కావచ్చు. ఈరోజు ఇక్కడ గ్రామీణ రైతు సదస్సు వీళ్ళు పెడుతూ ఉంటే, అక్కడ రైతు సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ పెడుతూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళేమో మెగా రైతు మేళా అని వాళ్ళు పెట్టడము. ఇది అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన వర్సెస్ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ రైతులను నిట్ట నిలువున ముంచింది, నిట్ట నిలువున మోసం చేసింది. ఇస్తామన్నటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. నిజంగా గనక ఒక ఊరికి వెళదాము, అక్కడ 100% రుణమాఫీ జరిగింది అని అంటే నేను రాజీనామాకు సిద్ధం, ఈ సవాల్ను రేవంత్ స్వీకరిస్తారా, తుమ్మల నాగేశ్వరరావు స్వీకరిస్తారా అని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. ఈ సవాళ్ల పర్వం పక్కన పెడితే అసలు అన్నదాతకి మేలు జరిగేది ఎప్పుడు? ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రైతుల బతుకులు మాత్రం మారట్లేదు. మాట్లాడచ్చా? ఎస్, శేషు గారు, మీకే ప్రశ్న. అందరికీ నమస్కారం. ఉత్తర తెలంగాణ ఎప్పుడు కూడా ఒక రాజకీయానికి వేదికగా ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వాలని నిలదీయాలంటే ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభిస్తారనటానికి మరొక ఉదాహరణే ఇవాళ వరంగల్లో జరిగినటువంటి మే 6న జరిగినటువంటి రైతు సంగ్రామ సదస్సు. మే 5వ తారీఖు నాడు ప్రభుత్వం దీనికి కౌంటర్ గా ఒక కార్యక్రమం చేసింది, రైతు మేళా అనేటటువంటి ఒక కార్యక్రమం చేసింది. అయితే ఇవాళనే ఎందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వరంగల్ మే 6th నాడు రైతు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేసింది అని అంటే 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు ఒక 5 డిక్లరేషన్లు చేసిందండి. ఆ 5 డిక్లరేషన్ లో మొట్టమొదటి డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ వరంగల్ నుంచే ప్రారంభించింది. మే 6, 2022న ఫస్ట్ రైతు డిక్లరేషన్ చేసింది. ఆ రైతు డిక్లరేషన్ లో వచ్చినటువంటి స్పందన తరువాత కాంగ్రెస్ పార్టీ మరొక 4 డిక్లరేషన్లు చేసింది, 6 గ్యారంటీలు ఇచ్చింది. అవి ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి కాబట్టి మొదటిసారి కాంగ్రెస్ ఒక దశాబ్దం తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాగలిగింది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివ్ ఇమేజ్ ప్రభుత్వంలోకి రావటానికి నాడు నిర్వహించినటువంటి రైతు డిక్లరేషన్ బాగా ఉపయోగపడింది అనేటటువంటిది మనం కాదనలేనటువంటి వాస్తవం. ఆ రైతు డిక్లరేషన్ కి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తీసుకొని వచ్చింది. రాహుల్ గాంధీ సమక్షంలోనే రైతు డిక్లరేషన్ ని ప్రకటించింది. చాలా కీలకమైనటువంటి హామీలను ఆ డిక్లరేషన్ లో ప్రకటించారు. బట్ ఇప్పుడు ఆ డిక్లరేషన్ పూర్తయింది కాబట్టి ఆ డిక్లరేషన్ ఎంతవరకు మీరు అమలు చేశారు అనే దానికి ఒక విమర్శగా బీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాల నయవంచన అనేటటువంటి ఒక క్యాప్షన్ తీసుకొని ఆ సదస్సు నిర్వహించినట్టుగా మనకి కనపడింది. అయితే మనం ఒక ప్రశ్న వేసుకోవాలండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో రైతుల పరిస్థితి ఎలా ఉండే, వ్యవసాయం ఎలా ఉండే, వ్యవసాయం ఎంత లాభదాయకంగా ఉండే, పంటలు ఎలా ఉండే, పంటలకు జరిగేటటువంటి గిట్టుబాటు ధర ఎలా ఉండే అని ఒక్కసారి గనక మనం మననం చేసుకుంటే, తెలంగాణ రాకముందు ఈ ప్రాంతము రైతుల ఆత్మహత్యకు నిలయంగా మారిపోయింది. దేశంలోనే
దేశంలోనే తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి రైతు ఆత్మహత్యలు మొదటి స్థానంలో నిలబడితే అనేక సంస్థలు, అనేకమైనటువంటి ప్రొఫెసర్స్, మేధావులు ఈ సమస్య పైన అధ్యయనం చేశారండి. అసలు ఎందుకు రైతులు ఈ స్థాయిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేటటువంటి దాని మీద ఒక అధ్యయనం చేస్తే మనకి తెలిసినటువంటి ఒక ప్రాథమికంగా జరిగినటువంటి ఒక అంశం ఏంటి అని అంటే ఇక్కడ వ్యవసాయము లాభసాటిగా లేదు. ఎందుకు లాభసాటిగా లేదు అంటే నీళ్లు లేవు. రైతులకు పంట పండించాలనేటటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా నీళ్లు లేవు. వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయ సేద్యం ఖర్చులు పెరిగాయి. రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు, అనుత్పాదక వ్యయాలు చేస్తున్నారు అనేటటువంటి కొన్ని అంశాలు వచ్చాయి. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు, అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 12 సంవత్సరాల జర్నీలో మనం సగర్వంగా చెప్పుకోవాలండి. ప్రభుత్వాలు ఏమైనా ఉండనండి, మనం రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకుందాము, బట్ ఒకటి మాత్రం మనం చెప్పుకోవాలి, ఒక గుణాత్మకమైన మార్పు ఏంటి అని అంటే క్రమంగా రైతు ఆత్మహత్యలు ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో తగ్గాయి. దానికి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు ఉపయోగపడ్డాయి. కానీ రైతాంగము, వ్యవసాయదారులు, వ్యవసాయం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం చూపించలేకపోయాము అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మీకు జగిత్యాల సభలో చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి, మాట్లాడుతున్నప్పుడు రైతు బంధు పథకాన్ని ఎందుకు తీసుకొచ్చాను అనేటటువంటి ఒక మాట చెప్పాడు. అశోక్ గులాటి ఈ దేశంలో ఒక వ్యవసాయ ఎకనామిస్ట్ అండి, ఒక ఆర్థికవేత్త, వ్యవసాయ రంగానికి చెందినటువంటి ఒక ఆర్థికవేత్త. అశోక్ గులాటి సూచనల మేరకే నేను రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొని వచ్చానని చెప్పారు. రైతు బంధు కార్యక్రమం ఏంటి అని అంటే రైతుకి పెట్టుబడి సహాయం అందించేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం. దాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సినటువంటి ఒక కార్యక్రమం. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి అంశాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది? 10 సంవత్సరాల్లో రైతాంగానికి, వ్యవసాయదారులకు కేసీఆర్ చేసినటువంటిది ఏంటి అనేది ఒక ప్రశ్న వేసుకుంటే మనం నిజంగా కేసీఆర్ కొంత ప్రయత్నం చేశారని చెప్పాలండి. ఎందుకనంటే రైతు బంధు లాంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు, రైతు బీమా లాంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు, నీళ్లు ఇవ్వటానికి కాళేశ్వరం ప్రాజెక్టు. సరే, అది కూలిందా, నడుస్తుందా అనేది రాజకీయ విమర్శలు పక్కన పెడితే నీళ్ల కోసము ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, గ్రౌండ్ వాటర్ ని పెంచడానికి, చిన్న చిన్న చెక్ డ్యాములు కట్టుకోవటానికి మిషన్ కాకతీయ లాంటి పథకాన్ని తీసుకొచ్చారు. 24 గంటల ఉచిత విద్యుత్తుని తీసుకొని వచ్చారు. కొంత రైతాంగానికి ఒక బలం చేకూర్చేటటువంటి ప్రయత్నాలు చేశారు. దాంతోటే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. దాంతోటే రాష్ట్రంలో కొంత ఉత్పత్తి పెరిగింది అనేటటువంటి విషయం మనకి గణాంకాలు చూస్తే స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు సమస్య, రాజకీయ విమర్శలు ఎక్కడొస్తున్నాయంటే 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చేస్తున్నప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ మేలు చేస్తాము, రైతాంగానికి ఎక్కువ సహాయం చేస్తాము అనేటటువంటి హామీలు ఇచ్చారు. బట్ 15,000 అన్నారు, కౌలు రైతులకు అన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు. రైతు డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలు ఈ 29 నెలలుగా ఈ ప్రభుత్వంలో అమలు జరిగాయా లేదా అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. అక్కడే రాజకీయ పరమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. బట్ గతంలో ఉన్నటువంటి పథకాలను కొనసాగిస్తూ ఇంకా కొన్ని బోనస్ లాంటి పథకాలను, ఒకేసారి 2 లక్షల రూపాయల రుణ మాఫీ లాంటి పథకాలను ఈ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా, బట్ ముఖ్యంగా ప్రశ్న ఎక్కడ తలెత్తుతుంది అంటే 2022 మే 6 నాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి అనేటటువంటి ప్రశ్నకే మనం ప్రభుత్వం నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి కాదు, ప్రభుత్వం నుండి సమాధానం కోరుతున్నాము. ఎగ్జాక్ట్లీ. yes, దీనిపై మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకొని వద్దాము శేషు గారు. రైట్.